నమస్తే, చెన్నై నుంచి సుబ్బలక్ష్మి. ఈరోజు నేను గోంగూరతో ఒక చారు రెసిపీ చేసి చూపించబోతాను. గోంగూర చారుకి కావలసిన పదార్థాలు: గోంగూర, ఒక టమాటో, కొత్తిమీర, ఇంగువ పొడి, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఆ తర్వాత పసుపు పొడి, రాళ్ళుప్పు, తాలింపు గింజలు, మళ్ళీ ఉలవలు, ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత తాలింపుకి నూనె, ఇంగువ పొడి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పొయ్యిలో పెనం పెట్టి, పెనం వేడైందా కొద్దిగా నూనె పూసుకోవాలి. ఆ తర్వాత ఈ మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇవి వేసి వేయించుకోవాలి. కాస్త వాసన వచ్చి ఎర్రబడేంత వరకు వేయిస్తే సరిపోతుంది. ఇవి ఇప్పుడు వేగిపోయాయి. దీంతోపాటు ఇప్పుడు ఎండు మిరపకాయలు 2 వేసుకొని వేయించుకోవాలి. వీటన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని పొడి చేసుకోవాలి. వేయించినవి మిక్సీ జారీలో తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఉలవలు, ఫ్లాక్స్ సీడ్స్ వేసి ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాలి. ఇప్పుడు చారుకి పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పొయ్యిలో పెనం పెట్టాలి. పెనం పెట్టి పెనం వేడెక్కిందే కొద్దిగా నూనె పోసుకోవాలి. ఇందులో ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు, గోంగూర ఆకులు వేసి బాగా వేయించుకోవాలి. ఇంత వేగితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు పొడి చేసి ఉంచుకున్న మిక్సీ జార్లోనే దీన్ని వేసి బాగా రుబ్బుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో పొడి చేసి ఉంచుకున్న దాంట్లో టమాటాలను, గోంగూర ఆకు వేయించింది వేసుకున్నాను. ఇది ఇప్పుడు బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. పొయ్యిలో తిరిగి పెనం పెట్టుకోవాలి. పెనం వేడైంది. కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కని నూనె వేడైంది. ఈ తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, కొంచెంగా మెంతులు, ఉద్దిపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసి తాలింపు రెడీ చేసుకోవాలి. తాలింపు రెడీ అయిపోయింది. తాలింపులో ఇప్పుడు మిక్సీ జార్లో నూరిన ముద్దని వేసుకొనేసి మిక్సీ జారు కడిగిన ఆ నీళ్ళు పోసేసుకోవాలి. మనకు చారు ఎంత డైల్యూటెడ్గా కావాలో అంత నీళ్ళు పోసుకొని బాగా మరిగించుకుంటే ఈ చారు రెడీ అయిపోతుంది. ఇది సూపు కిందనూ తాగొచ్చు, అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ గోంగూరకు ఉండే పులిపే చారుకు సరిపోతుంది. ఇది కొంచెం మరగాలి. చారు బాగా మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో కావాల్సినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఇంగువ పొడి, ఒక్క మరుగు వస్తే సరిపోతుంది చారు. పైనుంచి కొత్తిమీర వేసేసుకుంటే ఈ చారు రెడీ. ఇది సూప్ కిందనూ తాగొచ్చు, అన్నంలోనూ కలుపుకొని తినొచ్చు. చారు రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. గోంగూరతో చారు రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మరో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.